మెదక్ జిల్లా నర్సాపూర్ మండల ప్రత్యేక అధికారి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సిహెచ్ శ్రీనివాసరావు స్వచ్ఛదనం పచ్చదనం ముగింపు రోజు కార్యక్రమంలో భాగంగా వనమహోత్సవ కార్యక్రమం అవంచ గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అవంచ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇంటిలో ప్రతిరోజు తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేయడం అలవాటుగా మార్చుకోవాలని, ఆ అలవాటే మన ఆరోగ్యానికి తోడ్పాటు అవుతుందని తెలిపారు. అదేవిధంగా ప్రతి పిల్లవాడు ఒక మొక్కను పెంచి రోజు ఉదయం అల్పాహారం తీసుకునే ముందు ఆ మొక్కలకి నీరు పోయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారి, మండల ప్రత్యేక అధికారి మధులత, మండల ఆఫీసర్ శ్రీనివాస్, ఏపీఎం గౌరీశంకర్, ఏపీఐ అంజిరెడ్డి, మాజీ సర్పంచ్ కర్ణాకర్, ఆంజనేయులు, పంచాయతీ కార్యదర్శి మల్లేష్, సిఏ మల్లేశ్వరి, గ్రామ సంఘం లీడర్లు కవిత, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అయితే ఒక కండిషన్ చెప్తాం మీకు. సరే, ఎంతమంది మీరు పెట్టిన మొక్కకు నీళ్లు పోసి వచ్చింది ఇవాళ? ఎవరన్నా ఎవరే 4 మొక్కలు పెట్టి లేవు? ఒకసారి లేవు, గట్టిగా చప్పట్లు కొడదాం. ఏం పేరు? మొక్కలు పెట్టి గులాబీ చెట్టు, బంతి చెట్టు, బిల్డింగ్ పైన పెట్టినా. ఓ వెరీ గుడ్. ఎట్లా కుండీలో పెట్టినావా? డబ్బాలో పెట్టినా. చాలు, డబ్బాలో వేరే చప్పట్లు కొడదామా? బంతి చెట్టు, ఇంకా గులాబీ చెట్టు, బంతి చెట్టు. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.